ఎల్జీబీటీ రైట్స్, లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్స్ వీళ్ళందరినీ ఎల్జీబీటీస్ అంటాం అనమాట. ఇంతకు ముందు భారతదేశంలో ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం అన్యాచురల్ అఫెన్స్ కిందకి వస్తాయి అనమాట. లెస్బియన్ రిలేషన్షిప్ అయినా, గే రిలేషన్షిప్ అయినా, ట్రాన్స్జెండర్ రిలేషన్షిప్ అయినా ఇవన్నీ కూడా. కానీ ఆ తర్వాత నౌతేజ్ జోహార్ అనే కేసులో సుప్రీంకోర్టు చెప్పింది ఎల్జీబీటీ రిలేషన్షిప్స్ అనేవి క్రైమ్ కాదు అని చెప్పింది. అంటే సెక్షన్ 377 ఇండియన్ పినల్ కోడ్ లో సెక్షన్ 377 ఎల్జీబీటీ రిలేషన్షిప్స్ కి వర్తించదు అని. కానీ భారతదేశంలో ఇంకా లెస్బియన్, గే మ్యారేజెస్ కి పర్మిషన్ రాలేదు, అవి లీగలైజ్ అవ్వలేదు అనమాట. కేవలం కలుసుంటాం క్రైమ్ కాదు. కానీ ఇప్పుడు రీసెంట్ గా కూడా కోర్టులో కేసులు పడుతున్నాయి. ఎల్జీబీటీ వివాహాలను కూడా పర్మిట్ ఇవ్వండి, దాంతో పాటు భవిష్యత్తులో ఎల్జీబీటీస్ పిల్లల్ని కనుక అడాప్ట్ చేసుకుంటే వాళ్ళకి సంబంధించిన హక్కుల గురించి కూడా జడ్జిమెంట్ ఇవ్వండి అని చెప్పి. కానీ భారతదేశంలో స్వలింగ సంపర్కుల హక్కులకు సంబంధించి వాళ్ళ వివాహాలకు మాత్రం మనం ఇంకా అనుమతి ఇవ్వలేదు. అయితే రీసెంట్ గా మన పొరుగునే ఉన్న థాయిలాండ్ దేశం మాత్రం స్వలింగ సంపర్కుల వివాహాలకి పర్మిషన్ ఇచ్చింది. ఈ మధ్య అది చట్ట రూపంలో కూడా అక్కడ వచ్చేసింది అనమాట.